హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం వివో S2 ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.83 ఇంచెస్ 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. దీనికి 3000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. దీనికి HDR10+ సపోర్ట్ ఉంటుంది. కానీ ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ ప్రొటెక్షన్ అన్నది ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అలాగే దీంట్లో MediaTek Dimensity 7360 టర్బో ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే 3800 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. కొద్దిగా గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ హీట్ అవ్వకుండా ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇది LPDDR4X UFS 3.1కి సంబంధించిన ర్యామ్ అండ్ రోమ్ వర్షన్స్తో వస్తుంది. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX852 సెన్సార్. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30fps వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా కొద్దిగా డీసెంట్గానే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే వస్తాయి. అలాగే దీంట్లో 7050 mAh బ్యాటరీ ఉంటుంది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో Origin OS 6 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+5 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 5 బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇందులో IR బ్లాస్టర్ NFC ఈ రెండు అయితే ఇవ్వట్లేదు. అలాగే ఇందులో MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో పాటుగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఇప్పుడు ఇది లాంచ్ చేసిన బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB వేరియంట్ 40,000కు, 8+256GB వేరియంట్ 45,000కు లాంచ్ చేశారు. ఈ బడ్జెట్లో 1.5K డిస్ప్లే ఓకే, అలాగే బ్యాటరీ ఓకే 7050 mAh. కానీ ఈ బడ్జెట్కి తగ్గట్టు ప్రాసెసర్ అండ్ ఇక్కడ కెమెరాస్ అయితే ఇవ్వలేదని నా అభిప్రాయం. ఈ ప్రాసెసర్ నార్మల్ మీడియం గేమ్స్ వరకే హ్యాండిల్ చేస్తుంది. మరి ఎక్స్ట్రీమ్ గేమ్స్ అయితే ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేయలేదు. అలాగే ఇందులో కెమెరాస్ కూడా అంత బాగా ఏం లేవు. ఈ 40,000 బడ్జెట్లో ఉండే కెమెరాస్ లాగానైతే ఈ కెమెరాస్ నుంచి అయితే మనం అంత క్వాలిటీ పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇవి అంత బాగా అయితే రావు. ఇవి ఎవరి కోసం అంటే కంటెంట్ మంచిగా చూస్తాం, అలాగే కొద్దిగా బ్యాటరీ ఎక్కువగా రావాలి, మీడియం గేమ్స్ వరకు ఆడతాం అంటే ఈ ఫోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. లేదంటే నేనైతే ఈ ఫోన్ని రికమెండ్ చేయను. ఇప్పుడు లాంచ్ అయ్యే ఫోన్స్ అన్నీ ఇదే విధంగా వస్తున్నాయి. ర్యామ్ అండ్ రోమ్ ప్రైసులు ఎక్కువయ్యాయని ప్రైసులు ఎక్కువగానే పెడుతున్నారు. ఇది ఒక్కటైతే గమనించుకోండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.